పి కోటకొండలో ఉచిత పశు వైద్య శిబిరం. దేవనకొండ మండలం పి కోటకొండలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంతీయ పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రైతుల ఆర్థిక పురోభివృద్ధి పశువుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. కాబట్టి పాడి పశువులకు సరైన సమయంలో వైద్యం అందించాలని సూచించారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కోటకొండ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి పశు ఆరోగ్య శిబిరాలు క్యాంపులో ప్రోగ్రాంలో భాగంగా ఈ కోటకొండ గ్రామంలో 6 ఇళ్ళు ఉంది. ఇక్కడ ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రైతుల నుంచి మంచి కోఆపరేషన్ కూడా లభిస్తుంది. ఇప్పుడే గొర్రెలకు కూడా డివార్మింగ్ చేసి రావడం జరిగింది. ఈ క్యాంపుకి ప్రత్యేకించి ఎరిబ్యాక్ కంపెనీ నుంచి కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మందులు కూడా ఇక్కడ కొన్ని స్పాన్సర్ చేసేసి రైతులకు మంచి తోడ్పాట్లు కూడా అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దయచేసి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కేటాయించినటువంటి ఆ మందులు కానీ ఈ క్యాంపును కానీ మీరు సద్వినియోగపరుచుకొని మీ పశు సంపదను కాపాడుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందరినీ కూడా ఇది మంచి అవకాశము, తప్పకుండా సద్వినియోగపరచుకోవాల్సి నేను కోరుతున్నాను. నేను డాక్టర్ జి వెంకటేశ్వర్లు, పశు వైద్యాధికారి, ఏడి గోనెగండ్ల. డాక్టర్ ప్రవీణ్, టెక్నికల్ డాక్టర్ గారు, మరి ఆదినారాయణమ్మ, 6 ఇళ్ళు కరివేముల, మరి అలాగే ఇక్కడ పి కోటకొండలో ఉన్నటువంటి శ్రీమతి సులోచనమ్మ గారు, తర్వాత సుమలత గారు, అలాగే ఇంకా మన పశు సంవర్ధక సహాయకులు వీరేంద్ర మరియు భూపతి, వీణ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపును కూడా రైతులందరూ కూడా చక్కగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ పశు సంపద అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎరిబ్యాక్ కంపెనీ నుంచి చూస్తే మన నవీన్ గారు, అలాగే ప్రవీణ్ కూడా ఇక్కడ ఈ క్యాంప్కి ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే కొంత మందులు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. తర్వాత ఈ కంపెనీ నుంచి కూడా కొన్ని మంచి రకాల మందులు ఉన్నాయి. రైతులకు ఇదివరకు బాగా పరిచయం ఈ మందులు కూడా. కాబట్టి ఆ మందులు కూడా మన అగ్రిమెంట్ ఫోర్ట్ మినరల్ మిక్చర్ పెద్ద పశువులకే కాకుండా గొర్రెలు ఉన్నటువంటి రైతులకు కూడా చిన్న 3 నెలల పిల్లలు, 6 ఏళ్ళు ఉన్న పిల్లలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఓన్లీ పెద్ద పశువులకి కాదు, చిన్న గొర్రె పిల్లలకు కూడా ఉపయోగించుకోవచ్చు. మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే పట్టకుండా పశువులు రిపీట్ బ్రీడ్ అవుతున్నటువంటి పశువులు ప్రత్యేకించి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అలాంటి వాటికి కూడా ఈ మినరల్ మిక్చర్ పెట్టుకుంటే ఆ రిపీట్ బ్రీడింగ్ ప్రాబ్లం అనేది తగ్గిపోయేసి ఎక్కువ బాగా కన్సెప్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి రైతులు అది కానీ, తర్వాత ప్రోటోన్ టానిక్ కానీ, తర్వాత మంచిగా ఇంకా మందులు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను రైతులు కూడా ఈ సమయంలో